వెళ్ళి స్నానం చేసుకుందాపా. గుడ్ బై మా స్వెటర్ గాడు. లైట్ ఏమైందో ఏమో. గుడ్ బై మా స్వెటర్ గాడు. లాల్ పోసుకుంటాడంట మా వాడు లాల్ పోసుకుంటాడండి. చూడండి ఎంత బాగా పోసుకుంటాడు. ఒక్కడే వస్తాడు బాత్రూంలోకి. మాది అపార్ట్మెంట్ కదండి, అందుకే మా వాడికి 2 షాంపూలు పెడతాను. ఇదేమో ఎప్పటికీ పెడతాను. ఏమి పేళ్ళు కానీ పిడుదులు కానీ ఏమీ రావండి, అసలు జుట్టు బాగుంటుంది. ఇదేమో ఈ మధ్యన కొంచెం హెయిర్ లాస్ అవుతుంది మా వాడికి. అందుకని డాక్టర్ సలహా తీసుకొని ఇది మీషోలో బుక్ చేశానండి. ఇవి 2 కూడా. ఇది పెట్టినప్పటి నుంచి ఇప్పుడు 2 వీక్స్ నుంచి పెడుతున్నాను. హెయిర్ లాస్ అంత అవ్వట్లేదండి మా వాడికి. మీకు కూడా కావాలనుకుంటే మీ డాగ్కి ఏమన్నా హెయిర్ లాస్ అయితే ఇది బుక్ చేయండి మీషోలోను. ఇది బాగా పనిచేస్తుంది. ఇదైతే ఎప్పుడు రెగ్యులర్గా పెడతాను నేను మా వాడికి. కానీ చాలా బాగుంటుంది, అసలు హెయిర్ కూడా స్మూత్గా ఉంటుంది. ఇదైతే ఇప్పుడు పెడతానండి. కొంచెం హెయిర్ లాస్ అయ్యింది మా వాడికి, అవుతుంది. అందుకనే 2 వారాల నుంచి పెడుతున్నాను. కానీ తగ్గింది, కొంచెం పర్లేదు తగ్గింది, మంచిగా పనిచేస్తుంది. అందుకనే ఏది బుక్ చేశాను చూసి మీషోలోన. మీకు డాగ్ ఉంటే హెయిర్ లాస్ అయిందంటే మీకు కూడా మీ ఒడికి కూడా ఇది బుక్ చేయండి. ఇది యూజ్ చేయండి, మంచిగా పనిచేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మా వాడికి స్నానం చేపిస్తున్నాను నేను. సండే స్నానం చేపిస్తాను, కానీ బాగా చేసుకుంటాడు. నేను బాల్కనీలో చేపిను, బాత్రూంలో చేపిస్తాను. చిన్నప్పటి నుంచి వీడికి అలవాటు అయింది. మేము ఉండే అపార్ట్మెంటు కింద ఇండివిజువల్ హౌస్ కాదు, అందుకనే బాల్కనీలో బాత్రూంలో చేపిస్తాను. బాల్కనీకి వెళ్దామంటే రాడు, ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి అలవాటు చేసేసాను మేడం. అందుకని ఇక్కడే చేసేస్తాడు బాత్రూంలో. జుట్టు రాలేదండి, బాగుంది. ఇది షాంపూ స్మెల్ కూడా మంచిగా ఉంది. తగ్గింది కొంచెం 2 వారాల నుంచి ఇది పెడుతుంటే, ఇది 3వ వారము. అందుకే మీకు కూడా మీ ఇంట్లో డాగ్ ఉన్నట్టుగైతే హెయిర్ లాస్ అయితే కనుక ఇది బుక్ చేసుకోండి. ఇది యూజ్ చేయండి. బాగుందో లేదో చెప్పండి ఫ్రెండ్స్. బాగా పనిచేస్తుంది మా వాడికి. ఎక్కువ జుట్టు ఉంటుంది, కొంచెం వేసినా కూడా ఎంత నురుగు అవుతుంది, బాగా అవుతుంది, ఎక్కువ నురుగు వస్తుంది. జుట్టు కూడా మంచిగా అవుతుంది. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి వాడేది మీషోలో షాంపూనండి. నేను ఏమి యూజ్ చేయను. అదొక్కటి అలోవెరా బాగా పనిచేస్తుంది. అలోవెరా షాంపూ. జుట్టు కూడా బాగుంటుంది హెయిర్. అసలు మేము వారానికి ఒకసారి స్నానం చేపిస్తే ఎంత నీట్గా ఉంటాడు మా వాడు, చాలా నీట్గా ఉంటాడు. ఎందుకంటే షాంపూ అంత బాగుంటుంది. వారం దాకా నీట్గా ఉంటాడు. మళ్ళీ జుట్టు ఎక్కడ ఇది కాదు, నల్లగా కాదు. అందుకే మీరు కూడా కావాలనుకుంటే మీషోలో బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఇంట్లో డాగ్ ఉన్నట్లయితే. పెట్టడాని ఉమ్మలాలు పోసుకుంటారంట. ఈరోజు మనం ఎక్కడ వెళ్తున్నాం నాన్న? ఎక్కడ వెళ్తున్నాం నాన్న? మనము కార్లో వెళ్తున్నామా? బయటికి వెళ్దాం రా నాన్న, లాలు పోసుకుందాం అంటే లేచి వచ్చేస్తాడు మా వాడు. కార్లో వెళ్తున్నామా మనము? ఎక్కడ వెళ్తున్నాం డాడీ? కార్లో ఎక్కడ వెళ్తున్నాం మనము? ఆర్చి వెళ్తున్నాం ఈరోజు. కార్లో వెళ్దామా? పెద్దన్న లేడు కదా కార్లో వెళ్ళడానికి. పెద్దన్న వచ్చినాక కార్లో వెళ్దాము. అన్న ఆర్చిపోయింది కదా, పెద్దన్న ఆర్చిపోయింది కదా, చిన్న అన్న ఒక్కడు ఉన్నాడు. అందరూ కలిసి అన్న వచ్చినాక వెళ్దాం మనము. పెద్దన్న, నువ్వు, నేను, చిన్నన్న
డాడీ వెళ్దాము కారులో. అన్న వచ్చినాక వెళ్దాం నాయన. అన్న వచ్చినాక మేము మా పెట్టరుగాడు మేమందరం వెళ్తాం కారులో. ఆర్చి వెళ్తాం అప్పుడు డాడీ, ఆర్చి వెళ్తాం మేము. ఎంత కాళ్ళు మట్టి మట్టి ఉంటాయి కింద కాళ్ళు, ఎందుకంటే కాళ్ళు పెట్టావు కదమ్మా మట్టిలో, అందుకు. గుడ్ బై లాల్ పోసుకోనికి, చాలా గుడ్ బై అండి. మంచోడు, బాగా పోసుకుంటాడు. లాల్ పోసుకుందు బానానా అంటే బాత్రూంలోకి వచ్చేస్తాడు. ఇంత బాగా వస్తాడు అసలు కదా డాడీ. ఎట్లా వస్తావు నాన్న నువ్వు? బాత్రూంలో బానానా లాల్ పోసుకుందా అంటే వచ్చేస్తాడు. ఇంత నీట్గా ఉంటాడమ్మా చిట్టుగాడు. గలీజ్ ఉంటే నచ్చదు మా వాడికి. ఏదైనా మట్టి దొక్కి కిందికి పోయి మట్టి గిట్టి దొక్కి వచ్చినాడు అనుకో, నడువులన్న బాల్కనీలోకి కాలు కడుక్కుందాం అంటే చక్కగా వెళ్ళిపోతాడు బాల్కనీలోకి. అక్కడ పైప్ వేసి కాలు కడిగించుకొని అప్పుడు కాలు తుడిపించుకొని మళ్ళీ ఇంట్లోకి వస్తాడు, రూమ్లోకి వస్తాడు. బాల్కనీలో నుంచి అన్నీ కాలు తుడవాలి మళ్ళీ బాల్కనీలో కాలు కడిగినాక. ఇంత గుడ్ బై మస్తు పెట్టారు గాడు. చిన్ని గుడ్ బై అమ్మ, ఇది బంగారు గుడ్ బై, బంగారు గుడ్ బై. బ్రష్ పోయింది నాన్న, బ్రష్ తెప్పిస్తాను. బ్రష్ వేయాలి నీకు. బాగా మసాజ్ చేయించుకుంటాడు. ఇట్లా చేయాలి వాళ్ళకి ఇష్టం. జుట్టు ఉంటుంది కదా, బాగా ఇట్లా రుద్ది రుద్ది పోస్తా స్నానం. కళ్ళల్లో పడతాం, కళ్ళల్లో పడతాం షాంపూ. కొంచెం గోరొచ్చి నీళ్ళు చేపిస్తానండి మా వాడికి. నీళ్ళు చేపిను స్నానము కొంచెం వెచ్చగా ఉంటాయి గోరొచ్చి. అయిపోయింది కదా. పట్టుగాడు గుడ్ బై. ఇంత గుడ్ బై అనుకున్నావు పట్టుగాడు. పట్టగాడు గుడ్ బై నాన్న, బాగా లాగా పోసుకుంటాడు. వేస్తానండి. సరే అయిపోయినట్టున్నాను. కరెంట్ పోయింది కదా, గీజర్ అయిపోయినట్టు కొంచెం చల్లగా పెట్టాలి.
చూస్తావు చూడు, నీకు స్నానం చేయించేలోపు ఉండు తెస్తాను. మా వాడు బెడ్షీట్లే తుడిచేకి అంత జుట్టు టవల్ సరిపో. 2 బెడ్షీట్లు చేశాను, 2 బెడ్షీట్లతో తుడుస్తాను. హీటర్ పెట్టుకోడు, వేడిది, అది పెట్టుకుంటే ఊరికి వెళ్ళిపోతాడు, పెడితే ఆ సౌండ్కి వెళ్ళిపోతాడు. మంచం మీద ఎక్కి ఇక్కడ వేసా బెడ్షీటు చూడు, ఇక్కడ వేసానా బెడ్షీట్, ఎక్కడ వేసాను చూడు. నువ్వు ఏడబుజ్జుకున్నావు, బెడ్షీట్ ఇక్కడ వేసాను. తుడుచుకో రా, దీని మీదకి రా. ఈ బొమ్మ నీదేలే. బొమ్మ నీదేలే, రా తుడవాలా నేను, రా తుడుచుకో తుడుచుకో, నువ్వే తుడుచుకో. చూడండి మా వాడు ఎట్లా తుడుచుకుంటా, తుడుచుకో. అమ్మా లాలిపోసుకునింది పాడిగాడు, లాలిపోసుకున్నాడు. ఇది ఇంకా చూడు, అస్సలు ఇంకా తుడుచుకోడు. ఇంకా చిన్ని బంగారు అమ్మ ఇది, చిన్ని బంగారు అమ్మ ఇది. స్వెటర్ గాడు గుడ్ బాయే, చిట్టి గుడ్ బాయ్. మా వాడికి దిష్టి బొట్టు పెడతాను. పౌడర్ దిష్టి బొట్టు కాటికి మీద పౌడర్ వేస్తాను, కాటికి. దిష్టి కాకున్నట్లు బొట్టు పెడతాం మా చిట్టిగానికి. అయిపోయిందా అమ్మా? దిష్టి బొట్టు పెట్టుకునిందమ్మ ఇది. మళ్ళీ మొత్తం కాకుండా పౌడర్ వేస్తే అది ఒకటే ప్లేస్లో ఉంటుంది, లేదంటే అంత అవుతుంది మొత్తం.
ఫేస్ నిండా అవుతుంది. చూడు కొంచెం ఇంకా తడి ఉంది నాన్న. రా రైమ్ రైమ్ రా. సరే దీన్ని చూడు, బెడ్షీట్లన్నీ కింద వేసేస్తున్నావు. చూడు కింద పడిపోయింది బెడ్షీట్, చూడు కింద పడిపోయింది చూడు. ఇంకా మా వాడు బొమ్మ, వాడ కన్నలా ఉంది బొమ్మ. చిన్ని కోడమ్మ ఇది, చిన్ని కొండమ్మ ఇది, చిన్ని బల్లెం కోడమ్మ ఇది, చిట్టి కోడమ్మ ఇది, ఇది సామకొండ బంగారు కోడే, ఇది ఊరుకోడమ్మ. సరే సరేనా, మళ్ళీ బొజ్జుకుంటావు అట్లనే. సరే మళ్ళీ బొజ్జుకు అయితే బొజ్జుకు.